విశాఖ నగరంపై సాగరం విరుచుకుపడింది. వర్షానికి తోడు ఈదురుగాలులు తోడవడంతో రోడ్లపై ఎటు చూసినా విరిగిపడ్డ చెట్లే దర్శనమిస్తున్నాయి. దసరా పండుగ వేళ నగరం మొత్తం తడిసి ముద్దైపోయింది. విశాఖలో ఆగకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు కూలాయి. కొన్ని చోట్ల చెట్లు కార్లపై పడి ధ్వంసమయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లు సైతం విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కైపాలెంలోని శ్రీనివాసనగర్లో కారుపై రావి చెట్టు కూలటంతో ఓ ఇంటి కూడా పూర్తిగా కూలిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఆంధ్ర యూనివర్సిటీలో భారీ చెట్లు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల జీవీఎంసీ సిబ్బంది చెట్లను తొలగించగా మరికొన్ని చోట్ల వర్షాల కారణంగా చెట్లను తొలగించడం కష్టతరంగా మారింది. సముద్రం అల్లకల్లోలంగా మారటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన చేశారు. ఏదైనా సమస్య తలెత్తితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని అధికారులు కోరారు.